సో ఈరోజు మనం దేవుని యొక్క చిత్తాన్ని మరొకసారి ధ్యానించబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. సో ఈ యొక్క వాక్యాన్ని నేను మళ్ళీ మీతో ఎందుకు పంచుకున్నానంటే, ఎందుకంటే మన దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఒక బాధ్యతను వహించే విధంగా చేస్తుంది. See, last week when I said what I said, where I completed. Hallelujah. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం. సో ఎవరల్లా చూడండి, when you are doing the will of God, you will do wherever you are, in whichever position you are. If you are in a position, you will not focus on the position, but you will focus on the salvation of the Lord. సో ఒక మంచి స్థాయిలో మనం ఉన్నట్లయితే, ఒక మంచి స్థాయిలో మనం ఉద్యోగం చేస్తున్నాం. అయితే ఆ స్థలంలో ఏం చేస్తామంటే, ఆ మంచి స్థలాన్ని, ఆ పవర్స్ని యూజ్ చేసి అక్కడ ఉన్న కొంతమందిని దేవుని యొక్క రాజ్యంలో నడిపించడానికి ప్రయాసపడతాం. అది ఏ కుటుంబానికైనా వెళ్ళనివ్వండి, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి. ద వన్ హూ ఈజ్ ఆల్వేస్ థర్స్టింగ్ ఫర్ ద సోల్స్ wherever he goes, even in the bus, even when he is walking, even in the train, wherever he meets somebody, he will preach the gospel. He will ask, do you know Jesus? It is not only on the pulpit, but wherever you sit, you will speak the gospel. కాబట్టి మనం బాధ్యత అది. లాస్ట్ టైం నేను చెప్పాను, మన క్రిస్టియన్స్ అంతా ఒక మంచి నాయకుడు, క్రిస్టియన్ నాయకుడు కావాలి. బికాస్ మీడియాలో, పొలిటికల్స్లో ఎక్కడ పడితే అక్కడ నాయకులు ఎవరు ఉండాలంటే క్రిస్టియన్స్, యేసుని నమ్మిన వాళ్ళు ఉండాలి అని చెప్పి లాస్ట్ వీక్ మనం విన్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే నాట్ ఏ క్రిస్టియన్, బట్ వీ నీడ్ ఎ మ్యాన్ హూ బిలాంగ్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యానికి చెందిన వ్యక్తి కావాలి. ఎందుకంటే ఈరోజు క్రిస్టియన్స్ అంటే చాలా దగ్గర ఉన్నారు. క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, పేర్లు చెప్పనక్కర్లేదు. కొన్ని క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, బ్రిటన్ కానీ అమెరికా కానీ క్రిస్టియన్ కంపెనీస్ ఉన్నాయి. అక్కడేం లంచాలు తీసుకోవడం లేదా? కాదు. అలాంటి వ్యక్తులు నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది ఏంటంటే రాజ్యానికి చెందిన వ్యక్తి, దైవ రాజ్యానికి. ఎక్కడికి వెళ్ళినా పోరాటం. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో, పోరాడు తాను నిత్యమో, విజయం అన్నది సత్యమో. పిరికి పందలు కాదు మనం. కానీ దీనికి ఆ జ్ఞానం ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి పోరాడాలి, ఏ ఏరియాకి వెళ్తే ఏ దుష్టాత్మ ఆ ఏరియాని పరిపాలిస్తుంది. ఆవల తీరానికి వెళ్దామన్నాడు యేసయ్య, లెట్స్ గో టు ద అదర్ సైడ్. బట్ జీసస్ న్యూ దేర్ ఆర్ సమ్ డీమన్స్. Legions of demons are there in a person. See, that will come and attack me. Jesus knew before itself. He was prepared. యేసు అక్కడ సిద్ధంగా వెళ్ళాడు. పడవతో అలలు కొట్టాయి, తుఫాన్ కొట్టింది, ఎన్నో విధాలుగా అల్లాడిపోయింది పడవ. కానీ మునగలేదు. ఎందుకంటే జీసస్ వాస్ ప్రిపేర్డ్. హీ వెంట్ టు ద మౌంటైన్ అండ్ కేమ్ ఓవర్ ద సీ. మనం పోతున్నాము, పో బాగా తన్నులు తినొస్తావు. హాస్పిటల్లో ఇట్లా వేస్తున్నారు ఫోటోలు. నాట్ ప్రిపేర్డ్. యూ షుడ్ నో విచ్ డీమన్ ఈజ్ దేర్ ఇన్ ద ఏరియా ఆఫ్ సిస్టర్ విక్టోరియా. ఆమె ఫ్రెండ్ అంటే నేను వస్తున్నా మీకోసం ప్రేయర్ చేస్తాను. నో, యూ షుడ్ నో దట్ ఏరియా. అక్కడ దార్కారి ఉంటాడు కదా, ఒక పైల్వాన్. ఆ పైల్వాన్ గురించి తెలియకుండా అక్కడ పోయి నేను పోరాడతానంటే నాకున్న పర్సనాలిటీకి, ప్రైజ్ ద లార్డ్, తన్నులు తిన్నానా? ఎందుకు పోవాలి, హాయిగా అమృతవాన్లో కూర్చొని చేసుకోవచ్చు కదా అని మీరే అంటారు. అనరా? బుద్ధి ఉందా మీకు అంటారా? అనరా? బుద్ధి ఉన్నాడు మాత్రం అంటాడు. అవునా కాదు? మరి బుద్ధి లేని పనులు నేను చేస్తే బుద్ధి ఉన్నాడు అంటాడా? అనడా? కాబట్టి వీ షుడ్ నో దట్ ఐఎమ్ గోయింగ్ దేర్. సో వెన్ జీసస్ వాజ్ అబౌట్ టు గో, హీ వాజ్ ప్రిపేర్డ్. హీ వాజ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. Two fish, 5 loaves bread. Before that only he has done great miracle there, wonder. ఎల్లకు మునిపే గొప్ప అభిషేకంతో చేసిన గొప్ప కార్యం అది. ఆ తర్వాత వెళ్తున్నాడు. అంత అభిషేకంతో నిండి ఉన్న యేసయ్య కొండ మీదకి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ వెళ్తున్నాడంటే మనం వెళ్ళక మునిపే మనకు తెలియాలి. సో వేర్ ఎవర్ యూ గో, యూ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. కెన్ ఐ గో దేర్? ఒకరింటికి వెళ్తున్నామంటే
రాక మునుపు మనం తెలుసుకోవాలి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి ఏముంది, దాంతో నేను పోరాడగలుగుతానా? వాళ్ళు కూడా క్రైస్తవులే, వాళ్ళు కూడా దేవుని ఆత్మను పొందుకున్న వాళ్ళే, వాళ్ళే పోరాడలేకపోతున్నారంటే నువ్వేం పోరాడగలుగుతావు? సో నీలో ఆ శక్తి ఉందా? సో వేర్ ఎవర్ యు ఆర్, యూ షుడ్ హ్యావ్ ద జీల్ ఆఫ్ గెటింగ్ ద సోల్స్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అలాంటి అగ్రిమెంట్ ఉండాలి. సో క్రిస్టియన్ అంటే చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు, కానీ ఎవరు ఏం చేస్తలేరని ఒకసారి మిమ్మల్ని మీరు అడగండి. దైవరాజ్యానికి చెందిన వ్యక్తి ఒక పొలిటికల్ లీడర్ అయినా ఒక పెద్ద పొజిషన్లో ఉంటే దేవుని రాజ్యాన్ని కడతాడు. ఆయన దేవుని రాజ్యాన్ని కట్టాలి. ప్రతి తల్లిదండ్రుల యొక్క మొదటి శిక్షణ పిల్లలకు ఏముండాలంటే దేవుని రాజ్యం కట్టే శిక్షణ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. సో దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలంటే దానికి అర్థం ఏంటంటే, రెవల్యూషన్ ఏంటంటే, రహస్యమైన మాట, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించాలి. సో వేర్ ఎవర్ యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు బ్రింగ్ సల్వేషన్. ఎక్కడికి వెళ్ళినా రక్షణ, ఎక్కడికి వెళ్ళినా రక్షణ. మనం చేసేదంతా రక్షణ. ఇప్పుడు కొంతమంది ఇక్కడ వచ్చి పాటలు పాడతారు, అవునా కాదా? దే ప్రీచ్ ద గాస్పెల్. వాళ్ళు ఏం చేస్తారు? పాట కాదు అది, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు పాట ద్వారా బోధిస్తున్నారు. చప్పట్లు కొడతారా? ప్రైజ్ ది లార్డ్. సో దెర్ ఈస్ నో డిఫరెంట్ బిట్వీన్ ఏ ప్రీచర్ అండ్ ఏ వర్షిపర్. మనం అనుకుంటాం ఆమె వర్షిప్ చేస్తుంది, ఆమెకు వాక్యం రాదు, కానీ ఆమె రాగంలో చెప్తుంది, నీకు అర్థమవుతలేదు. అది నీకంటే మంచిగా వాళ్ళే చెప్తారు. తూ చూలే మేరా ప్రభు, దేవునికి స్తుతి చాలా ఇష్టం. సో వెన్ యూ సింగ్ అండ్ ప్రీచ్ హిస్ గాస్పెల్, హీ విల్ బ్లెస్ యూ ఇన్ ఎ డబుల్ ఫోల్డ్. ఇంకా రెండంతులుగా దీన్ని దీవించి ఆశీర్వాదం. అందుకే వర్షిపర్స్కి చాలా అభిషేకం ఉంటుంది. దే హ్యావ్ లాట్ ఆఫ్ అనాయింటింగ్స్ ఇన్ దెమ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం. సో ఆల్ ద పీపుల్ ఆన్ ద ఎర్త్ షుడ్ బి సేవ్డ్. దేవుని చిత్తం అది. దే షుడ్ బికమ్ సిటిజన్. ఎక్కడ సిటిజన్? ఐ వాంట్ టు బి యూకే సిటిజన్. ఎక్కడ సిటిజన్? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏమేమో అంటాం, కానీ మనసులో మాత్రం ఎప్పుడు పోతామో ఎక్కడ ఉంటారు. ఇప్పుడు ఎవరినన్నా అడిగితే ఏమంటారు సిస్టర్, మీరే చెప్పండి. నేను ఫలానా దగ్గర ఉండేదాన్ని అంటారు, అవునా కాదా? ఇక్కడ 2-3 ఉన్నారు అనేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. పేర్లు నేను చెప్పను, వాళ్ళకి తెలుసులే, బ్రదర్ మా గురించే చెప్తున్నాడని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఐ యామ్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్. దేవునికి చెందిన బిడ్డలం. సో మన బాధ్యత ఇది. ప్రతి ఒక్కరూ, మీ అల్లుడు బాగుండాలి, కోడలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి, అందరు బాగుండాలి. ఏం షుడ్ బి, దే షుడ్ హ్యావ్ సల్వేషన్. లోకరీతిగా బాగుండాలని పరలోక రీతిగా పూర్తిగా నశించిపోవాలని మాత్రం మనం కోరుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. అది మన బాధ్యత. బికాస్ యు ఆర్ గాడ్స్ ఏజెంట్ ఆన్ దిస్ ఎర్త్. మనమందరం ఏమి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు కదా, అట్లా ఫుల్ టైం లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్. మనం ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇస్తాం అనమాట. వీళ్ళది యాక్సిడెంట్లు అవి ఇవి అయితే కాదు, మన సస్తే కూడా ఏజెంట్ మనది. ఫుల్ నిత్య జీవితమే ఇచ్చేస్తాం, అంత పెద్ద ఇన్సూరెన్స్ మనది. ప్రైజ్ ది లార్డ్. సో మనమందరం కూడా, సో ఈ యొక్క రక్షణ పాత్రలో మనం ఈ కార్యంలో మనం ఈ పాటుపడుతున్నప్పుడు, మనం ఈ కార్యం చేస్తున్నప్పుడు మనకి పూర్తి దూతల సపోర్ట్ ఉంటుంది. ఏంజల్స్ విల్ సపోర్ట్ యూ. టోటల్ ఏంజల్స్, ఆర్కేంజల్స్, ఏంజల్ గ్యాబ్రియల్, ఏంజల్ మైకెల్, all these angels, they will support you. 24 elders, they will support you. Saints will support you. The Holy Spirit, God will support you. When you do this work, ఈ రక్షణ కార్యంలో నువ్వు ఎప్పుడల్లా పనిచేస్తావో నీ చుట్టూ ఈ ఆత్మలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు పరలోకానికి చెందిన వ్యక్తివి. నిన్ను ఎవ్వరు కూడా తాకకుండా ఈ దూతలు నిన్ను కాచి కాపాడతారు. దిస్ ఇస్ ద గ్రేట్ ప్రొటెక్షన్ యూ హ్యావ్ వెన్ యూ వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్. నీ కుటుంబానికి ఏ దుష్టుని యొక్క అంచు కూడా రాదేలాగా, నీడ పడనివ్వడు. యావే దేవుడు ఏమడని, నా కంటి పాప అన్నాడు నిన్ను. దేవుని సేవలో ఉన్న వాళ్ళని దేవుడు కంటి పాపలాగా చూస్తాడు. ఏది మనకు తగలకు మునిపే అతనికి తగులుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మనల్ని అలా ఆవరించుకొని ఉంటుంది. ప్రతి క్షణం
ఏ అపాయం రాకుండా, ఏ బలహీనతలు రాకుండా, ఏ వ్యాధి రోగం ఏది వచ్చినా కూడా నువ్వు లేచి నిలబడతావు, నువ్వు పడుకోలేవు. యు కెనాట్ స్లీప్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇవన్నీ సహకరించినా కూడా, దూతలు, పునీతులు, పరిశుద్ధాత్మ శక్తి సహకరించినా కూడా ఈ కార్యం నువ్వే చేయగలుగుతావు, వేరే ఎవరు చేయలేరు. దే విల్ ఓన్లీ సపోర్ట్ యూ, బట్ యు ఆర్ ద వన్ టు ఫినిష్ దట్ వర్క్. అలా శక్తి ఉన్నా, మీరు అనుకుంటున్నారు అలా శక్తి ఉంటే నేను చేయగలుగుతాను. అలా శక్తి ఉన్నా నువ్వు చేయకపోతే ఏం కాదు. ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఓవర్ మీ, ద అనాయింటింగ్ ఈజ్ ఓవర్ మీ. ఇఫ్ ఐ డోంట్ స్పీక్, నథింగ్ విల్ టేక్ ప్లేస్. సో ఎవ్రీథింగ్ విల్ హ్యాపన్ ఆన్ దిస్ ఎర్త్, ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. నీ వల్లనే అవుతుంది. నువ్వు ముడుచుకొని కూర్చున్నావు అనుకో, నీ తర్వాత తరము చచ్చిపోతుంది. నువ్వు ఈరోజు నోరు తెరిచి ప్రార్థన చేయలేదు, దుమ్మగొట్టినావు అనుకో, ఈ రోజు ప్రార్థన వలన వచ్చే ఆ లాభము, ఆ ఆత్మ, అది నాశనం అయిపోతుంది. దానికి కారణం నువ్వే. మనం చాలా ఈజీ అనుకుంటాం ఈ వర్క్ చాలా ప్రెషియస్ అనమాట. దేవుడు మనల్ని నమ్ముతున్నాడు. నమ్మి ఎన్నో ఆత్మల దేవుడు ఇచ్చాడు మనకి, ఎన్నో భవిష్యత్తులు ఇచ్చున్నాడు. మనం ఒక్క రోజు నోరు తెరవకపోతే, ఒక్క మాట పలకకపోతే, ఒక్క కుటుంబం నాశనం అయిపోతుంది. ఒక ఫోన్ ఎత్తకపోతే అంటున్నాను నేను, ఒకరోజు బ్రదర్ మినిస్ట్రీ జరగకపోతే ఈరోజు జరగలేదని ఎంత బాధ ఉంటుందో అది మీకు అర్థం కాదు. మా ప్రార్థనకు వచ్చిన కూడా అర్థం కాదు. వాళ్ళకి ఎప్పుడు కొట్టాలా డుమ్మా, ఎప్పుడు ఉండిపోవాలా, ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు రాకుంటే ఆ వర్షం వచ్చేది, అబ్బా బాగా అయిందంటారు. నాశనం అవుతుంది. నెహెమ్యా సంగతి మీకు తెలియదు. నెహెమ్యా లాంటి హృదయం మనకు లేదు. జెరూసలేం ఎక్కడో పాడుబడి ఉంది, పడిపోయిందంటే నేమో అబ్బో లొబ్బో కొట్టుకొని బట్టలు చెప్పుకుంటున్నాడు. నా దేశం. మన పక్కోడు కొట్టుకొని పోతే సావని నువ్వు తలిపేసి అంటాడు. ఇది మన దేశం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇప్పుడు నువ్వు సిస్టర్ విక్టోరియా కొట్టున్నాయా, అందరు చూడు అబ్బా బాగా కొట్టిందంటారు. బయటికి పోగానే నేను అచ్చా మారీతూ అంటారు. मेरे बहुत दिन से था विक्टोरिया के ऊपर अंटर. मेरा मास मेरा नाम बराबर नहीं, खाली मस्कीटो अच्छा पड़ती. प्रेज द लॉर्ड. हालेलुया. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎందుకు ఇది ఇప్పుడు మీరు తెలుసుకోరు. ఇప్పుడు నేను చెప్తుంటే మీకు జోక్గా ఉంది. బట్ వన్స్ యూ ట్రాన్సిట్ నో, వన్స్ ఇఫ్ యూ ట్రాన్సిట్ ఫ్రమ్ హియర్, ఒక్కసారి ఇక్కడ నుంచి ఇట్లా కదిలినావు అనుకో, అప్పుడు ఆడ నిలబడతా చూడు తెలుస్తుంది. బ్రదర్ ప్యాట్రిక్ చెప్పిన ప్రతి మాట కరెక్ట్గా ఇక్కడ పరలోకంలో ఉన్నది, ఆయనకి ఎట్లా తెలుసు అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నంత వరకే ఇవన్నీ మనం జోగు చేసుకోవచ్చు. కానీ నిజానికి నువ్వు దగ్గర పోతా ఉంటే దేవుని దగ్గరికి, నీ లైఫే ఏ జోక్గా ఉండేనో అది చాలా సీరియస్గా మారిపోతుంది. ఆ సీరియస్నెస్ నేను చూడలేకపోతున్నాను మన మినిస్ట్రీలో. మనం ఏదో టైం అది ఈరోజు నాది పద్ధతిగా అది ఆచారంగా నెరవేరుస్తున్నాం, కానీ ఆ సీరియస్నెస్ లేదు. ఉంటే ఇక్కడ మాట్లాడే అవసరం ఉండదు, జస్ట్ అలా వచ్చి కూర్చొని వెళ్ళిపోవాలి. బ్రదర్ ప్యాట్రిక్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. ఎందుకు ఈ ఆత్మను మనం రక్షించడానికి ఇంత పాటు పడాలంటే, పరలోకంలో ఒక చిన్న ఇష్యూ జరిగింది. అదేంటంటే సైతానికి దేవుని మధ్యలో చిన్న వ్యత్యాసం వచ్చింది. కాబట్టి సాతాను ఏం చేస్తున్నాడంటే దేవుని ప్రజలను శాశ్వతంగా చంపాలని ప్రయాసపడుతున్నాడు. దేవుడు ఎవరినైతే చంపాలని కోరుకుంటున్నాడో సాతాను వాళ్ళని శాశ్వతంగా రక్షించాలని కోరుతున్నాడు. The devil wants to kill forever, but God wants to make us live forever. So for this issue we have to work for the salvation of the people. Praise the Lord. Hallelujah. So దీనికోసమే యేసే ఈ లోకంలోకి వచ్చాడు, దేవుని చిత్తం నెరవేర్చడానికి. ఆ చిత్తం ఏంటంటే, ఇఫ్ యూ రీడ్ ఇన్ జాన్ చాప్టర్ 6 verse 38, ఫర్ ఐ హ్యావ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ నాట్ టు డూ మై ఓన్ విల్ బట్ ద విల్ ఆఫ్ ద వన్ హూ సెంట్ మీ. verse 39, and the will of him who sent me is that I lose not one. What? I lose not one. ఒక్క ఆత్మని నేను పోగొట్టుకోకూడదు అంటున్నాడు. ఎన్ని ఆత్మలు? ఒక్క ఆత్మ. నీ భర్త ఎక్కడున్నాడు ఏమో, నీ భార్య ఉంటుంది బ్రదర్, ఏదో ఇంటి పని చేసుకుంటుంది, అమ్మ ముఖం మీద ఒకటి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాగా
సో యేసయ్య పాటుపడ్డం చూడండి. వన్ సోల్ ఈజ్ సేయింగ్, మై ఫాదర్స్ విల్ ఈజ్ దట్ ఐ షుడ్ నాట్ లూజ్ వన్. ఆమేన్. ఎన్ని? కానీ మనకు నచ్చిన వాళ్ళకే పౌడర్ పూస్తుంటాం మనం. ఇంత 5 ఫేర్ అండ్ లవ్లీ పూసుకో, నచ్చిన ఆమెకి ఇయ్యకు, ముందున్నా కావాలని అని ముఖం తిప్పుకుంటారు. తిప్పిండి సౌండ్ ఎందుకు, అవునా కాదు? బట్ హియర్ సీ ద కింగ్డమ్ ఈజ్ వెయిటింగ్ టు ఎర్న్ వన్ సోల్. ఈడ ఇంకా మొకాలు తిప్పడంలోనే ఉన్నాం మన భక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. వన్ అవుట్ ఆఫ్ వాట్ హీ హాస్ గివెన్ మీ, హీ హాస్ గివెన్ యూ ఆల్ ద సోల్స్. అవుట్ ఆఫ్ దట్ యూ షుడ్ నాట్ లూజ్ వన్. ఒకటి కానుక ఇచ్చిన వాళ్ళకే ప్రేయరు, ఇవ్వని వాళ్ళకు ప్రేయర్ కాదు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రేయరే. హల్లెలూయా. తండ్రి వందనం. And verse 40 says, this is the will of the Father, that whoever sees the Son and believes in him shall have eternal life, and I will raise him up on the last day. నమ్మిన ప్రతి ఒక్క బిడ్డని నేను లేవనెత్తుతానంట చివరి దినమున వారందరినీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఎప్పుడల్లా మనం దేవుని చిత్తాన్ని చూస్తున్నామో, ఇట్ మీన్స్ ఫర్ యూ టు హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. దేవుని చిత్తం ఏంటంటే, దేవుని చిత్తం మొట్టమొదటిగా నీ జీవితం ఏంటంటే నీకు నిత్య జీవితము ఉండాలి. ఏముండాలి? మంచి భర్త, మంచి భార్య, 4 బిడ్డలు, 2 కొడుకులు, 2 కూతుర్లు, మంచి జోడి. ప్రైజ్ ది లార్డ్. 2 మంచి అల్లుళ్ళు, మంచి కోడళ్ళు, ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు, అవి డూప్లెక్స్, 3ప్లెక్స్, ఇవన్నీ మన కోరికలు ఉంటాయి. ఆయన ఏమంటే నీకు ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఉందా? ఆ ఇన్సూరెన్స్ అడుగుతాడు. ఐడి కార్డ్ అదే మనది. ఇప్పుడు మనలో గ్యారంటీగా నాకు ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఉన్నది అని చేతులు ఎవరైనా ఎత్తుతారా? ఎందుకు ఎత్తారు? పక్కన ఉన్న చూసి ఒకసారి చెప్పండి, వాళ్ళు ఉన్నారేమో లేదా? ఇప్పుడు చాలామంది పరలోకంలోనే ఉన్నారు ఇంకా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. సో మొట్టమొదటిగా దేవుడు అడిగే ప్రశ్న, దేవుడు మనకు నేర్పించే ప్రశ్నకు జవాబు ఏంటంటే నిత్య జీవితం నీకు ఉండాలి. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. నీకు నిత్య జీవితం ఉందనుకో సహోదరి డాలీ, నౌ యువర్ డ్యూటీ ఈస్ టు గివ్ సిస్టర్ బ్రిట్టో ఎవర్ లాస్టింగ్ లైఫ్. అండ్ సిస్టర్ బ్రిట్టో విల్ కమ్ లైక్ దిస్ వన్ బై వన్. షీ విల్ బి డిస్ట్రిబ్యూటింగ్ ద ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఇది మన దగ్గర ఉండాలి. సో వెన్ యూ హ్యావ్ యూ కెన్ గివ్, వెన్ యూ డోంట్ హ్యావ్ యూ కెనాట్ గివ్ టు ఎనీబడి. So the will of God is, number 1, you should have everlasting life. Number 2, you should give everlasting life to your neighbor. Amen. అది కానీ మనం చేయకపోతే దేవుణ్ణి మనం నమ్ముచున్న whoever believes, ఎవరల్లా నమ్ముతారో వారు నిత్య జీవితం ఉండాలి. నమ్మి మోసపోకూడదు కదా. మనం నమ్మి చేసుకున్నాను, నిన్ను మోసపోయినా అంటారు మొగుడిని. అంటారా లేదా? ఏమమ్మా విక్టోరియా, నువ్వు నిజంగా చెప్పు. చెప్పదా? పక్కా? ఓకే. అంటే మీకు అన్నీ తెలుసు అనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలని మీరు ఏమైనా వెయిట్ చేస్తున్నారా? ఎందుకంటే చాలా మంది లైన్లో ఉంటారు, ఈమె తప్పిపోతే నేను సెటిల్ అయిపోదామని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటిది కాదా ఆమె, అన్ని ఊడిసేసింది, ఏం లేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. విక్టోరియానా మజాక సిస్టర్ 400. You told me victory means I thought 420. Praise the Lord. Hallelujah. So anything you are doing on this earth, listen to me carefully. ఏదైతే ఈ భూమి మీద మీరు చేస్తున్నాడో does not deal, praise, on this earth, and that does not lead you to eternal life. Praise the Lord. And does not lead others to eternal life. It is in vain. ఏదైతే మీరు చేస్తున్నారో ఈ లోకంలో, దానివల్ల నిత్య జీవితం వైపు మీరు వెళ్ళకపోతే, లేదా ఇతరులను నిత్య జీవితం వైపు మీరు నడిపించకపోతే, మీ ప్రయాసం, మీరు చేసే పనులన్నీ వ్యర్థమే. Praise the Lord. Hallelujah. So if you are part of God's will, your engagement
ఆన్ ఎర్త్ విల్ లీడ్ యూ అండ్ అదర్స్ టు ఇటర్నల్ లైఫ్. మీరు దేవుని యొక్క భాగస్థులైతే, దేవుని రాజ్యంలో, దేవుని అభిషేకంలో, దేవుని క్రియల్లో మీరు భాగస్థులైతే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున మీరు చేయి పట్టుకొని ప్రేయర్ చేసేస్తారండి. హల్లెలూయా. చేయి పట్టుకొని. ఇప్పుడు చాలామంది నేను నెత్తి మీద చేయి పెట్టి ప్రేయర్ చేయాలంటే ఒప్పుకోరు. కొన్ని స్థలాల్లో వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోరు. నేను షేక్ హ్యాండ్ ఇస్తూ ప్రేయర్ చేసేస్తా కూడా. బ్రదర్ హోగే హోగే అంట. ప్రైజ్ ది లార్డ్. అవతలకి ఏం తెలుస్తుంది అంటే నేను షేక్ హ్యాండే ఇచ్చిన, కానీ షేక్ హ్యాండ్ నుంచి ఏం వెళ్ళిందో నాకే తెలియదు, అతనికి తెలుసు. అరే బ్రదర్ చేయగలిపాడు, ఆ రోజు నుంచి ఇతనిలో కొద్దిగా మార్పు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. హల్లెలూయా. 2 Peter chapter 3 verse 8 says, do not forget brothers that with the Lord one day. ఒక రోజు దేవుడి సన్నిధిలో ఎన్ని రోజులు? గట్టిగా సామ్స్ కీర్తన గ్రంథం ఎంత? 84. ఇక్కడ బయట ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో ఒక్కరోజు 1000 నాళ్ళ క్రితం అంట. అక్కడ చూడు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా చదివితే కదా. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మదేవ వందనం. ఎన్ని దినాలన్నారు మీరు? గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. 1 day is equal to 1000 days. రైట్? ఎంతమంది రైట్ అంటున్నారు? యా, ఇట్ ఈస్ రైట్. బట్ ఇఫ్ యూ రీడ్ ఇన్ 1 Peter, ఐ విల్ టెల్ యూ వన్ సీక్రెట్. 1 day is equal to 1000 years. ఎన్ని రోజులు? 1000 సంవత్సరాలు. మీకు 1000 దినాలే తెలుసు, నాకు 1000 సంవత్సరాలు తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టి దేని పడతాం. నేను చెప్పడం లేదు, సిస్టర్ చదువుతారు. 3 verse 8 చదవమ్మా. 2 Peter chapter 3 verse 8. Everything is on. చదవండి. 1 3:8. 2 Peter 3:8. కానీ బ్రౌన్ ఇది తీసుకోండి. But do not forget one thing, my dear friends. జాగ్రత్తగా వినండి. There is no difference in the Lord's sight between 1 day and 1000 years. To him, the two are the same. 1 day is equal to, in the sight of God, how many years? 1000 years. నువ్వు ఒక్క రోజు ఉంటే దేవుడి సన్నిధిలో 1000 నాళ్ళు ఉన్నట్టు. 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? నువ్వు బతకనే బతుకు. అందుకే చాలామందికి తెలియదు. ఒక్క రోజు ఈక్వల్ టు 1000 days, 1000, బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1000 years ఇఫ్ యు ఆర్ హియర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఎన్ని సంవత్సరాలు మన ఆయుష్ని మనం పొడిగించుకుంటాం దేవుడి రాజ్యంలో. సో ఇట్ సేస్, do not forget brothers that with the Lord 1 day is like 1000 years and 1000 years is like 1 day. నువ్వు 1000 సంవత్సరాలు బతికి కూడా దేవుడి సన్నిధిలో ఒక్కరోజు బాగున్నావు అనుకో, 1000 years మర్చిపోతాడు. ఒక్కరోజే దేవుడికి గుర్తుంటుంది. గట్టిగా చెప్పండి కొడుతుంది. అందుకే ఒక వ్యక్తి వెంటనే క్షమించబడుతున్నాడు. దొంగ ఈరోజు నా రాజ్యంలో ఉంటా అన్నాడు. ఎందుకంటే ఆయన బతికిందే 50 సంవత్సరాలు. దేవునికి ఒక్కరోజు బాగుంటే 1000 సంవత్సరాల కింద లెక్క అంట. గ్రేట్ కదా దొంగోడు. ఆ రీతిగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుని గురించి పూర్తిగా తెలియదు. లైక్ వన్ డే ద లార్డ్ డస్ నాట్ డిలే ఇన్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రామిసెస్. దో సమ్ స్పీక్ ఆఫ్ డిలే, రాదర్ హీ గివ్స్ యూ టైమ్ బికాస్ హీ డస్ నాట్ వాంట్ ఎనీ వన్ టు పరిష్. ఒక్కరు కూడా నశించిపోకూడదని దేవుని యొక్క ఆశ. చూడండి దేవుని ఆశ ఎట్లా, ఎందుకు మనకు సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు, ఎందుకు మనల్ని కాపాడుతున్నాడు. ఎప్పుడో చచ్చిపోవాల్సింది నేను. మొన్న కరోనాలో అంటారు చాలామంది, మరి టైం ఎందుకు ఇచ్చిండు నీకు తెలుసా? బాగుపడమని, పూర్తిగా చచ్చిపోకని.
మొన్న అదయింది, బైపాస్ అయ్యింది, ఇది అయింది, బాగా అయింది, ఆ కరోనా కూడా నేను బతికినాడు. ఒరే దేవుడు నీకు ఆయుష్ ఇచ్చిడురా, ఎన్ని పాపాలు చేసినావో అన్నిటిని కూడా సరిదిద్దుకో, ఇప్పుడైనా మోక్ష మార్గం తెరుచుకో అంటున్నాడు. కానీ మనమేమో గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. సో మనమందరం కరోనాలో బతికినాం కదా, బతికినామా లేదా? మనకంతా టైం ఇచ్చిండు అనమాట. దేనికి? సరిదిద్దుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సచ్చినోడు మంచోడు, బతికినోడు సరిదిద్దుకోవాలి. మనం పుణ్యాత్ములు అనుకోకూడదు, మనమే పాపాత్ములము. మనకు కొద్దిగా టైం ఇచ్చిండు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. దట్ ఆల్ మై, చూడండి దేవుడు ఏమంటున్నాడు? దట్ ఆల్ మే కమ్ టు కన్వెన్షన్. ఎందుకు టైం ఇస్తున్నాడు? ప్రతి ఒక్కరు రిపెంట్ చేయాలని, ప్రతి ఒక్కరు పాప పరిహారానికి వాళ్ళు రావాలి, పొందుకోవాలని దేవుడి చిత్తం. వర్స్ 10లో ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. జాన్ 3:16 చదువుదాం. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పరిష్ బట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. చూడండి, యేసయ్య రావడానికి కారణం ఏంటంటే నిత్య జీవితం మనందరికీ మనం పొందుకోవాలని వచ్చాడు. సో యేసయ్య రావడానికి, మనం జీవించడానికి, మనం రక్షణ పొందుకున్నామని చెప్పడానికి అన్నిటికీ కారణం ఏమై ఉండాలంటే, నువ్వు రక్షణ పొందుకుంటే, నువ్వు రక్షణ పొందుకోకపోతే పొందుకోవాలి, పొందుకుంటే ఎదుటోడికి రక్షణ ఇవ్వాలి. ఇప్పుడు మనం అందరం ఎదిగిన బిడ్డలమండి. ఇన్నాళ్ళంటే ఒకరు మన కోసం ప్రార్థన చేయాలి అని మనం ప్రయాసపడేవాళ్ళం. ఇప్పుడు మనము ప్రార్థన చేసి ఆ యొక్క స్టేటస్కి మనం ఎదిగాం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇతరులను రక్షించే ఆ యొక్క గొప్ప ప్రయాసంలో మనం ఉండాలి. చిన్నపిల్లలు పెద్దగా అయితే వాళ్ళ చిన్న తమ్ముడు ఎవడైతే చిన్నోడు ఉంటాడో వాడికి అక్క తినిపిస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం? ఇంకా మనం అదే స్థితిలో ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో ఇఫ్ యు వాంట్ టు ఫైండ్ అవుట్, ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్స్ విల్ ఆర్ నాట్, చూడండి మీరు దేవుడు విల్లో ఉన్నారా లేదా చూడడానికి, ఫైండ్ అవుట్ యువర్ టైం, ఫైండ్ అవుట్ యువర్ ఎనర్జీ, ఫైండ్ అవుట్ యువర్ రిసోర్సెస్. టు వాట్ డిగ్రీ డస్ ఇట్ ట్రాన్స్లేట్ ఇన్ సోల్ విన్నింగ్? నేను దేవుడి చిత్తంలో ఉన్నానా లేదా మీరు తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలి? నా శక్తి ఎక్కడ ఉపయోగిస్తున్నాను, నా సమయం ఎక్కడ ఉపయోగిస్తున్నాను, నా యొక్క జ్ఞానం బుద్ధి నేను ఎక్కడ ఉపయోగిస్తున్నాను. నేను దేవుడి రాజ్యాన్ని కట్టడానికి ఉపయోగిస్తున్నానా, లేకపోతే లేని పనులు చేసి నా సమయాన్ని, నా ఎనర్జీని, నా శక్తిని నేను పాడు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. కొంతమంది రోజంతా కూడా మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. సాయంత్రం అయితే ఏం మాట్లాడడం, ఆడ మాట్లాడడం, ఈడ మాట్లాడడం, అది చేసినాం, ఇది చేసినాం, ఏం చేయలే. సో వాళ్ళ ఎనర్జీ అంతా ఎక్కడ పోయింది? వాళ్ళు తిన్న తిండి ఎక్కడ పోయింది? సమయం ఎక్కడ పోయింది? వృధాగా పోయింది. సో దేవుడి చిత్తంలో ఉన్నావా లేవా అన్నది నువ్వు ఇప్పుడే గెస్ చేసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్తామా ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు నిజంగా నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నావంటే నువ్వు తెలుసుకోగలుగుతావు, అవును నేను సమయాన్ని వృధా చేయలే, నా శక్తిని వృధా చేయలే, నా ఒక రోజు కూడా పాడగాలి, ఒక గంట కూడా నేను పాడు చేసుకోలే, దేవుడి సన్నిధిలోనే గడిపాను నేను. నో బ్రేక్ ఫర్ అస్. మధ్యలో బ్రేకు అది ఇది ఏం లేనే లేదు, మనకు బ్రేకే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డైరెక్ట్గా మనము ఒక వ్యక్తితో కాంటాక్ట్ పెట్టుకోవచ్చు, ఇండైరెక్ట్గా కూడా దోస్తీ పెట్టి ఆమెని లాక్కోవచ్చు దేవుడి రాజ్యంలో. ఆమెన్. అవునా కాదా? చేయొచ్చా చేయలేమా? सीधी उंगली से नहीं निकल तो टेढ़ी उंगली से निकालना. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో తండ్రి దేవుడు ఎలా తొందరపడుతున్నాడు? యు నో హౌ ద గాడ్ ద ఫాదర్ వాజ్ రషింగ్ టు విన్ ద సోల్స్. జీసస్ వాజ్ స్టిల్ ఆన్ ద క్రాస్. మీకు ఈ రహస్యాలు తెలియదు, నేను ఓపెన్గా చెప్తాను, మీకు తెలియదని, ఎందుకంటే మీరు వినలే ఇప్పటి వరకు. అవునా కాదా? డు యూ నో దట్ God the Father was rushing to win the souls. Jesus was on the cross. తెలుసా? తెలియదు. ఎంత ఆతృత చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. సో జీసస్ వాజ్ ఆన్ ద క్రాస్ అండ్ ద ఫాదర్ గాడ్ వాజ్ యాంగ్షియస్ టు సేవ్ పీపుల్. వై ద ఫాదర్ గాడ్ వాజ్ యాంగ్షియస్ టు సేవ్ ద పీపుల్? బికాస్ ఇఫ్ హీ సేవ్స్ ద పీపుల్, దిస్ పీపుల్ హు ఆర్ సేవ్డ్ విల్ గో అండ్ సేవ్ అదర్స్. For that only he was anxious. Praise the Lord. Hallelujah. తండ్రి వందనం. యేసువా వందనం. John 20:21. Again Jesus said to them,
Peace be with you, as the Father has sent me, so I am sending you. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. 20:21. Jesus said to them, peace be with you, as the Father has sent me, so I am sending you. For what purpose Jesus sent his disciples? What purpose? To praise the Lord. Verse 28 says, then Jesus approached them and said, I have been given all authority in heaven and on earth. Verse 19 says, go therefore and make disciples from all nations, baptize them in the name of the Father and the Holy Spirit. See, when Jesus is risen, the first thing he did and the last thing he did when he was on the earth, praise the Lord, ప్రైజ్ ది లార్డ్. what he said, as my Father sent, so I am sending you. ఇంకా జీసస్ పరలోకానికి కూడా వెళ్ళలే, తండ్రి దేవుడు ఆత్మలకు డిసైపుల్ని తయారు చేసి పంపుతున్నాడు. ఎంత ఆతుర్ది చూడండి, ఆ దాహం చూస్తున్నారా? క్యా బుక్ కాయరేతు అంటారు. ఎంత ఆకలితో వస్తున్నాడు. తండ్రికి అంత ఆకలి ఉంది ఆత్మల కోసం. మనం రిలాక్స్గా ఉన్నాం. అగో కొంతమంది బాగా నిద్రపోతున్నారు. వీళ్ళనే పంపించాలి ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపి. ఏడన పోయి చెట్టు కింద పండుకొని వస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. So this is what the Father, Jesus didn't even ascended into heaven. జీసస్ ఇలా మరణించాడు. సెమిటరీస్ ఓపెన్ అయిందా? గ్రేవ్, that was Jesus' grave. Before Jesus went to grave, graves opened. Yes. And all those who came up, they went into the Jerusalem to give testimony. Yes. Praise the Lord. That was the will of the Father, that these people should be saved. వీళ్ళు రక్షణ పొందుకొని జెరూసలేంకి వెళ్ళాలి, అనేక ఆత్మలను కాపాడాలి. ఆమేన్. That was the Father's will. And now Jesus is doing the same thing. He didn't even ascended into heaven. He started sending. Go in my name, preach the gospel, baptize them in the name of the Father and the Son and the Spirit. See. ఎంత ఆశ కలిగి, ఎంత తొందరపాటుతో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలాగైనా ఆత్మను సేకరించాలి. మనం ఏం చేస్తున్నాం చూడండి. మనమందరం సేవకులమే. నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా చిన్నవాళ్ళు కాదు, అంతా బాగా ఎదిగిన వాళ్ళే. ఎందుకంటే కొన్ని విషయాలు మీకు తెలియదు, దేవుడు నాకు చెప్తున్నాను, మీకు చెప్తున్నాను అంతే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు, ఎంత ఆతృత ఉంది దేవుళ్ళో మనం తెలుసుకోగలిగితే. నేను ఒక మాట చెప్పాలా? గట్టిగా చెప్పండి. చెప్పండి బ్రదర్. చప్పట్లు కొట్టి చెప్పండి. చెప్పండి బ్రదర్. గట్టిగా అడగాలి, చెప్పండి బ్రదర్ అని. చెప్పండి బ్రదర్. హల్లెలూయా. హల్లెలూయా. నేనేటో మీకు ఎవ్వరికీ తెలియదు, అవునా కాదు? అవును. ఎందుకు తెలియదు తెలుసా? ఎందుకంటే మీకు దేవుడే తెలియదు కాబట్టి. ఇఫ్ యు నో గాడ్, యూ విల్ నో మీ. యూ డోంట్ నో ఫుల్లీ. ప్రైజ్ ద లార్డ్. ఆ రెవల్యూషన్ వచ్చింది. నౌ యూ హ్యావ్ టు నో మీ ఫుల్లీ మీన్స్ యూ షుడ్ నో గాడ్. వై? బికాస్ ఐ ఆమ్ ఇన్ హిస్ ఓన్ లైక్నెస్. Yes, 126. So I am in his own likeness, and he made me in his own image. In his own image. So we are in the image of God. If anyone wants to know you, they should know God. నీకు తెలియకపోతే తర్వాత ఆమెను అడుగు, అన్నీ కరెక్ట్గా చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మైక్ ఇచ్చేయమ్మా, ఆమె కొట్టుకుంటుంది ముఖం మీద. ప్రైజ్ ది లార్డ్. సో అంటిల్ యూ నో గాడ్ ఫుల్లీ, యూ డోంట్ నో హ్యూమన్. కాబట్టి అంటిల్ యూ నో గాడ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోవాలి దేవుడు ఎందుకు. చూడండి, ప్రతి ఒక్కరికి దేవుని చిత్తం ఏంటిది. చాలామందికి డౌట్ ఇది, దేవుడు ఎందుకు కుమారుని పంపాడు, ఎందుకు యేసయ్య సిలువలో మరణించాలి, అవసరం ఏముంది. సో ఏ రీతిగా మనకు ఈ నిత్య జీవితం తీసుకురావాలి, ఏ రీతిగా ఆ పాపం నుంచి మనకు విడుదల దయచేయాలని దేవుని యొక్క ప్రణాళిక. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో
Father and the Son and the Holy Spirit. So, if you have not made up your mind, Rakshana, if you have not made up your mind to bring salvation to the nation, now you have to make your mind. ఇంతవరకు మీరు చేయలేదు, ఇంతవరకు చేయడానికి మీరు సిద్ధపడలేదంటే ఇప్పుడు చేయడానికి సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవ వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క సమయాన్ని, ఒక వారానికి ఎన్ని గంటలు ఉంటుందండి? పోనీ నెలది అడగలే, ఇంకా 1 వీక్ దగ్గర 168 hours అది. హౌ ఐ వేస్టెడ్, ఎలా వేస్ట్ చేశాను నేను. ఏదో ఆదివారం రెస్ట్ అంట మనకు, ఏదో వారం అంతా చేసినట్టు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. So, where did you waste your energy, your sources, your strength? If you are not one soul for 168 hours, then it is in vain. నువ్వు కేవలం లోకరీతిగా ఈ లోకరీతి జీవితం కోసం నీ గంటలు గడిపావు, నాట్ ఫర్ ద సల్వేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యం కోసం కాదు, ఈ లోకరీతి జీవితం కోసం మాత్రమే. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం. బట్ యు నెవర్ వర్క్డ్ హార్డ్ ఫర్ ద సల్వేషన్ ఆఫ్ గాడ్. ఒక్క గంట కూడా, వాట్ ఎవర్ వే యూ యూజ్ ద టైమ్, యూ యూజ్ ఇట్ అండ్ వేస్టెడ్ ఇట్. సో నౌ ఫర్ దిస్, ఈ 168 గంటలు బ్రదర్ అని మీరు ఎవరైనా ఏ జస్టిఫికేషన్ అయినా ఇవ్వచ్చు, నాకు క్లారిఫికేషన్. నేను గట్ల ఉండే, నేను గిట్లుండే, నీ ముఖం తిప్పొచ్చు, తిప్పకపోవచ్చు, అవన్నీ కూడా ఎందుకు పనికిరాదు. నోవేర్ ఇట్ ఈస్ కన్సర్న్ ఇఫ్ యూ డోంట్ విన్ ద సోల్. యు ఆర్ ఎ క్రిస్టియన్, యు బిలీవ్ జీసస్. దోస్ హూ బిలీవ్ దే హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ఎవరైతే నమ్మారో వాళ్ళకి నిత్య జీవితము యేసు నామములో ఉన్నది. వాళ్ళు ఏం చేయాలి? ఆత్మ కార్యం చేయాలి, ఆత్మను కాపాడాలి. ఇఫ్ యు ఆర్ నాట్ డన్ దట్, నువ్వు చెప్పే బహానాలన్నీ వేస్ట్. నువ్వు ఎన్నన్నా చెప్పుకో అను, ఏం పర్వాలేదు, వేస్ట్. ఇఫ్ యు హ్యావ్ నాట్ డన్ దట్, immediately as Jesus said finished, the curtain was torn from down to up, from bottom to up, graves opened. The people, those who came out of the grave, Hallelujah. they went into the Jerusalem to preach, Amen. to preach the salvation. Amen. They went, dead bodies Amen. got up and went, and you are alive. Amen. You are alive. You are the witness of Christ. దేవుని సాక్షిగా పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామని చెప్తున్నావు. దేనికి? దూతలు సహకరిస్తున్నారు. There are spirits. Holy Spirit, God is there to empower you. Hallelujah. And angels are there to guide you. For what? To win the soul. Not to save the flesh. The more you save this flesh, the more this flesh will sin. Amen. Win the soul. For 168 hours per week, if you don't win even a small soul, బయట ఎందుకంటే వెళ్తారు, ఇంట్లో మీ పిల్లలు ఉన్నారు, మీ భార్య ఉంది, మీ భర్త ఉంది, మీ అన్న ఉన్నాడు, కొడుకున్నాడు, ఎవరెవరితో మాట్లాడతావు? ఆల్ బిలీవ్ చేయరు, వీళ్ళు బిలీవ్ చేయరు అంటాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవ వందనం. పావనాత్మ దేవ వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, we have to win the soul. That is what the word of God says. That is what Jesus said. Go, baptize in my name and make them disciples. How many disciples do you have? ఎంతమంది ఉన్నారు disciples? ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. Hallelujah. మనం ఇంట్లో దావత్ చేసుకుంటేనే మనోళ్ళు రారు.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను చాలా ఇంటికి దావత్లలోకి వెళ్తుంటాను. వాళ్ళ చుట్టాలే లేటుగా వస్తారు. అవునా కాదా? అవును ఎవరు మాట్లాడరేటి? అవును బ్రదర్. దోస్తులు వాళ్ళు వీళ్ళు వస్తారు కానీ చుట్టాలు అసలు రారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Directly or indirectly, make sure it's a part of your life and it's a capital word in the kingdom of God, salvation. ముఖ్యమైన మాటగా ఉంటుంది ఎక్కడ? దేవుని రాజ్యంలో రక్షణ అన్నది. ఎందుకంటే వాళ్ళ ముగ్గురి యొక్క ఉద్దేశం అదే, పిత పుత్ర పవిత్ర ఆత్మ యొక్క ఉద్దేశం అదే. అండ్ దట్ వాస్ సమరైజ్డ్ అబౌట్ జీసస్ ఫర్ వాట్ హీ హాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఎందుకు ఈ లోకంలో వచ్చాడు? ఆత్మలు. ఆత్మలు గంజి దాగన్నా ఒక ఆత్మను పొందుకోవాలి మనం. ఆ రక్షణ కార్యంలో ముందుండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో మొదటి మాట ఏంటంటే నువ్వు రక్షణ పొందుకోవాలి. రెండో మాట ఏంటంటే నీ పక్క వాళ్ళ రక్షణ పొందుకోవాలి. ఏం తిన్నావా, ఉన్నావా, ఏం చూసినావు, ఏం చూడలే, అది లెక్క కాదు. ఆత్మను స్వీకరించానా లేదా? నా కుటుంబంలో ఒక్కడిని కూడా పోనీయలేదనాలి. ఎవరెవరినో తీసుకోపోతున్నావు సైతాన్. నువ్వు హాయిగా కూర్చున్నావు బైబిల్ పట్టుకొని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మదేవా వందనం. ఆత్మదేవ వందనం. So for that purpose, what purpose God made you in his likeness? What purpose God made you in his own image? ఎందుకు తన పోలికలో నిన్ను తయారు చేశాడు? To do his work as he does. ఆయన చేసినట్లు ఆయన యొక్క ప్రభావం, ఆ శక్తి మనం అన్నిటికంటే ఎక్కువగా మనల్ని పెట్టాడు. దూతల్లాగా కాదు, మనం ఎవరిలాగా లేం, అందరికంటే ఒక స్థాయి ఆయన పోలికలో. ఆమేన్. హౌ గ్రేట్ యు ఆర్. ఆయన పోలికలో ఉండవు కానీ ఆయన బుద్ధులు మాత్రం ఒక్కటి, అది కన్ఫామ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సిస్టర్ జెరోస్ కరెక్ట్గా చెప్తుంది, గట్టిగా చెప్పండి కొట్టి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంత గట్టి కొట్టేశారమ్మా. అందుకే దేవుడు ఇన్ అవర్ ఇమేజ్ అండ్ ఇన్ అవర్ ఓన్ లైక్నెస్, ఆఫ్టర్ అవర్ ఓన్ లైక్నెస్ అన్నాడు. మనలాగా మన పోలికల్లో ఉండాలని చెప్పి దేవుని యొక్క కోరిక ఉండే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన పోలిక కలిగి అచ్చం మీ కొడుకు నీలాగే ఉంటాడు. ఆ నాలాగా ఉండి ఏం లాభం అమ్మా, అస్సలు వాడు వేస్ట్ నాకు అంటారు. అలా ఉన్నాం మనం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం. యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవ. సో మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే ఇతరులు కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ఎలాంటి లోకరీతి కార్యాల్లో పాల్గొనకూడదని వాళ్ళని మనం రక్షించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో వాళ్ళు పరిశుద్ధంగా జీవించడానికి మొదటి కారణం, మొదటి తెస్సలోనియన్కి రాసిన లేఖ 4:3 ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యూ ఈస్ టు బికమ్ హోలీ, దట్ యు రిఫ్రెయిన్ ఫ్రమ్ అన్లాఫుల్ సెక్స్. verse 4, that each of your treat his own body with respect in holiness and honor, and not be led by the lust, or do the Gentiles who do not know God. చదువమ్మా. Each of you, ఆ, men, should know how to live with his wife ఆ, in a holy and honorable way, not with a lustful desire, like the heathen who do not know God. In this matter, then no man should do wrong to his fellow Christians ఆ. or to take advantage of him. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Yes, sister. We have told you this before, and we strongly warned you that the Lord will punish those who do not. No, you are reading 5. After 5 you are going, sister. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Read ma. Thessalonians chapter 4 verse 3. మీరు Ah, పవిత్రులై ఉండవలననియు భోగవాంఛలకు దూరముగా ఉండవలననియు మీ విషయమున త్వరగా చదవాలి. మీ విషయమున దేవుడు సంకల్పించి ఉన్నాడు. Ah,
మీలో ప్రతి వ్యక్తియు ఆ, పవిత్రముగా ఆ, గౌరవనీయముగా ఆ, తన శరీరమును ఆ, అదుపులో పెట్టుకొనుట ఆ. తెలుసుకొనవలెను. ఆ. Verse 5. దేవుని ఎరుగని అన్యజనుల వలె దేవుని ఎరుగని అన్ని జనుల వలె మీరు వ్యామోహపూరితమగు కాంక్షతో ఆ, మెలగరాదు. ఆ, కనుక ఈ విషయమున చాలు. Romans chapter 12 verse 1 says, I beg you therefore, my brother, by the grace of God, to give yourself as a living sacrifice, the holy sacrifice pleasing to God, that is your spiritual act of worship. చూడండి, దేవునికి ఒక సజీవ బలిగా మనని మనం దేవుడికి సమర్పించుకోవాలని పునీత పౌలు గారు చెప్తున్నారు. సజీవ బలి అంటే ఎలాగా మనం పోయి బలి అయిపోవడం కాదు, మన కార్యాలు, మనం చేస్తున్న ప్రతి ఒక్క పని, తీసుకుంటున్న ప్రతి ఒక్క నిర్ణయం ఎలా ఉండాలంటే బలియాగముగా ఉండాలి దేవుని రాజ్యానికి. ఎవ్రీథింగ్ షుడ్ బి ప్లీజింగ్ గాడ్. సో ఏ లివింగ్ వర్షిప్, ఏ లివింగ్ సాక్రిఫైస్ విచ్ విల్ యాక్ట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ వర్షిప్ టు గాడ్. మనం చేసే ప్రతి ఒక్క పని ఉద్దేశపూర్వకంగా సేవకులకు నీలింది అందించడం కూడా అది ఏమవుతుందంటే పరిశుద్ధ హృదయంతో చేస్తే అది దేవునికి స్తుతి ఆరాధనగా దేవుని రాజ్యంలోకి చేరుతుంది. మీరు ఈ ఆలయం ఊడ్చినా ఆ హృదయంతో ఊడిస్తే ఖచ్చితంగా ఆ సేవ ఒక బలియాగంగా దేవునికి, ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది, రక్షణ కార్యం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చేసేదంతా రక్షణ కార్యం కాబట్టి దేవుడు మనం చేసే ప్రతి కార్యాన్ని బలిగా స్వీకరిస్తాడు. హల్లెలూయా. Hallelujah. So what is perfect will of God? The more you journey with God, the more you will see that God has no tolerance for iniquities. సో దేవుడి సన్నిధిలోకి ఎంతగా మనం ప్రవేశిస్తామో, ఎంతగా దేవుడితో సావాసం కలిగి ఉంటామో, దేవుడు అంతగా మనల్ని భరించాడు. ఏం భరించాడు? మనము దూరం అవ్వడం ఆయన భరించాడు. మనం కొన్ని రోజులు వచ్చాం రాలం, కొన్ని రోజులు తిన్నాం పోయినాం, అలా కాదు. మరి అదేవిధంగా అలా దూరం అవ్వడం కూడా దేవుడు అని బర్దాష్ అంటే భరించాడు. మరి అదేవిధంగా లోకరీతిగా పాపంలో జీవించడం కూడా దేవుడు భరించాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు కొందరు చూడండి, చిన్న చిన్న తప్పులు పట్టుకుంటారు. ఆయన కూడా అలాగే ముందు ఏమనేవారు కాదు, పోనీ అంటే ఉండి 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 అరే ముందు ఇలా లేకుండా ఇప్పుడు చిన్న చిన్న వాటికి పెద్ద సీరియస్ అయిపోతున్నాడు. ఆయన సీరియస్ అయిపోతున్నాడు, ఈయన కూడా సీరియస్ అయిపోతాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయన పోలికల్లో ఉన్నావు కాబట్టి ఆయన బుద్ధులే వస్తాయి, ఆయన బుద్ధులే నీకు వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. ఎప్పుడైతే ఒక వ్యక్తి పవిత్రముగా జీవించడానికి ప్రయాసపడతాడో అప్పుడు ఆ వ్యక్తి అనుకోవాలి ఏటని, అతను దేవుడి చిత్తంలో జీవిస్తున్నాడు, లేకపోతే లేదు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. సో you cannot be unholy and live outside God's will. Praise the Lord. Praise the Lord. దేవుని చూడండి, ఆ పాపిగా ఉండి దేవుని చిత్తంలో లేకుండా మనము జీవించాలంటే అది కుదరదు, అది కాని పని. ఎందుకంటే దేవుడు తనను తాను నీకోసం బలిగా అర్పించున్నాడు. బికాజ్ గాడ్ సెడ్ బీ హోలీ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ హోలీ. ఆయన హోలీ ఉంటే ఉండని, ఆయన అలా బతికితే బతకను, నేను బతకను అని మనం ఉండలేం. ఇప్పుడు మీ భర్త ఉన్నాడు అనుకోండి, మీరు అంటారు అలాగా, నీ ఇష్టం, నువ్వు ఉన్నట్టు నేను పో ఇంటికి అంటాడు. అవునా కాదు? గుడ్ బై చెప్తాడు. పోకపోతే ఏం చేస్తాడు? సిస్టర్ విక్టోరియా ఏం చేస్తాడు? లైక్ చేస్తాడా? ఏది వెనక తిరిగి అంటాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. బస్సుతోనే గుద్దేస్తాడు ఆమె. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం మనం అలా ఉండలేం. సో దేవుని చిత్తం ఏంటంటే మనము శారీరకంగా లోకరీతిగా మనం పరిశుభ్రంగా జీవించాలి, అది ఆయన చిత్తం. మొదటిది ఏంటిది? మనం రక్షణ పొందుకోవాలి. రెండోది ఏంటది? దేవుని చిత్తం ఇతరులకు రక్షణ తీసుకురావాలి. మూడోది ఏంటంటే మనము పవిత్రంగా జీవించాలి, దేవుని యొక్క చిత్తంలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఎందుకంటే మన తండ్రి అలాగే ఉన్నాడు కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి. మరి నాలుగోది ఏంటంటే దేవునితో సావాసం కలిగి ఉండాలి. ద ఫోర్త్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్ ఈజ్ వాట్? ద విల్ ఈజ్ దట్ వీ షుడ్ హ్యావ్ ఇంటిమెసీ విత్ గాడ్.
ఇంటిమెసీ విత్ ద ఫాదర్. తండ్రితో మనకు సావాసం ఉండాలి. ఇక్కడ మనం వస్తున్నాం, పితాపుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఉన్నారు, కానీ తండ్రి దేవుడితో మనం సావాసం కలిగి ఉన్నామా లేదా? దేవుడు, తండ్రి దేవుడు ఎప్పుడు కూడా తనతో పాటు ఒక భాగస్థులుగా మనం ఉండాలని కోరుకుంటాడు. హీ వాంట్స్ హస్ టు బి ఏ పార్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇన్ హిమ్, ఆయనలో ఒక భాగంగా ఉండాలి అని తండ్రి దేవుడు కోరుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. సో చాలా మంది దేవుళ్ళో భాగస్థులుగా ఎలా ఉంటారు చెప్తారా? మనం ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుళ్ళో పాలు భాగస్థులుగా ఇప్పుడు మనమందరం ఉన్నామా? ఎలా ఉంటామంటే, అయ్యా నాకు అది, అయ్యా నాకు ఇది, అయ్యా ఇదే బతుకుమంది పాలు భాగస్థులు. నాకు ఒక మంచి ఇల్లు శంషాబాద్కి నేను పోలేడు, నేను దగ్గరలో దొరికితే చాలు. హల్లెలూయా. నా మొగుడు బాగుండాలి, ఓకేనమ్మా? ఇప్పుడు ఈ సోఫియాకి నా మొగుడు బాగా సంపాదించాలి, ఇవాళ ర్యాపిడో ఫుల్ వచ్చేయాలంటది. ఆమె పొద్దు నుంచి అదే కోరుకుంటుంది. సరే, నీది ఉన్నది చెప్పమ్మా. సన్ షుడ్ గెట్ వెల్. అన్ని బిచ్చ బతుకే, ఒక్కటి సీదా సాదా లేదు చూడు. వీళ్ళు అడుక్కోవడానికి చూడు ఎంత మంచిగా తయారయ్యి వచ్చినాం. క్యా సిస్టర్? ఆమేన్. అది అడుక్కోవడానికి వస్తేనే దొరికిందిలే. సో చూడండి, ఇంత క్లాస్గా వచ్చినాం మనం అడుక్కోవడానికి. దానికి ఫేర్ అండ్ లవ్లీ, ఆ సబ్బు క్యా యాదగిరి సాబ్ హై క్యా నీ? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇన్ ఆల్ ద వేస్ హౌ వీఆర్ కనెక్టెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ద లార్డ్ జీసస్. తండ్రి దేవుడితో ఎలాగా పాలు భాగస్తులుగా ఉన్నామంటే, అయ్యా కన్నీటితో అడుగుతున్నానంట. ఎట్లా అడుగుతున్నావు? ఉపవాసం. ఎట్లయినా అడుగు, కానీ నువ్వు బతుకునిది గట్టిగా. ఇది ఆయన పాలు భాగస్తులు ఇట్లుంటారా? చెప్పండి మీరు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా అనిపిస్తుంది మీకు? बोलो कैसा लग रहा? अरे क्या क्लास है हमारा भी भीख मांगने का. मांगते मांगते लेकिन ऐसा ड्रेसिंग पे मांगते. प्रेज द लॉर्ड. ఎలా అనిపిస్తుంది చెప్పండి మీకు? ఆర్ యూ ఏ పార్ట్ ఆఫ్ ద ఫాదర్స్ కింగ్డమ్? సిస్టర్ మమతా గారు చెప్పండి, ఏమేమి కోరికలు ఉన్నాయి మీకు? మీరు సిస్టర్ రాజ్కుమారి చూడండి, ఎంత క్లాస్గా మనము దేవుడి సన్నిధిలో పాలు భాగస్తులుగా ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో దేవుడు ఇలాంటి కోసం మనల్ని ప్రేయర్ చేయమనిలే. ఎప్పుడు మనం చాలా దీర్ఘంగా లోపలికి వెళ్తే ప్రేయర్ గురించి అప్పుడు తెలుస్తుంది. బట్ ఈ టోల్డ్ us టు కమాండ్ దమ్. మనం ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినా ఒక చిన్న కొండ తీసుకొచ్చి పెడతాం. అయ్యా ఇది చాలా పెద్ద కొద్ది చూడు. ప్రైజ్ ద లార్డ్. లైఫ్లో ఎప్పటి నుంచి అయితే బ్లెస్సింగ్ వచ్చిందో నా జీవితం బర్బాద్ అయిపోయింది అంటున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిజంగా బ్రదర్, నా శాంతి నీకు తర్వాత వినిపిస్తాను, నువ్వు ఇప్పుడు అడగకు నన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నీ చెప్తాను నీకు ఈరోజు. చాలా నమ్మి ఆయన బర్బాద్ అయిపోయినావు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటూ నేను ఆయన నమ్మి బర్బాద్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇక్కడ చూడండి, దేవుడు మనం ప్రతిసారి వచ్చి ఒక చిన్న కొండ, జస్టిన్ జాన్ ప్రైజ్ ది లార్డ్, జెరిన్ ప్రైజ్ ది లార్డ్, ఆ చిన్న కొండ మనం తీసుకొచ్చి పెడుతున్నాం. బట్ యు నో ఇన్ మార్క్ చాప్టర్ 11 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హి సెడ్ have God kind of faith. మార్క్ చాప్టర్ 11 verse 22. దేవుడి వల్లే విశ్వాసం ఉండాలి నీకు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నీకు ఎలాంటి విశ్వాసం ఉంది? నాకు తెలుసు బ్రదర్, ఖచ్చితంగా క్రిస్మస్ బాగా అవుతుందంట. నీ బతుకు పాడుగాను ఇంకా తిరుడు తాగుడు దగ్గరే ఉన్నాం. మాథ్యూలో చెప్పిండు కదా, ఏం తిందామా ఏం తాగుదామా అది వద్దు, ఇంకా క్రిస్మస్ వస్తుందాక ఏం చేస్తావు ఏమో అంటాం. మన బుద్ధి ఎక్కడుంది చూడు, ఉందా లేదా ఇంకా? ప్రైజ్ ది లార్డ్.
Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. So when you have the faith, the Lord said you should have the faith like God kind of faith. దేవుడి వల్లే నీకు విశ్వాసం. దేవుడు ఎలా నమ్మాడు అలాగే యేసయ్య సమాధిలోకి వెళ్ళాడు పునరుత్థానం అవుతానని. మీరు ఎవరైనా ఉన్నారా? నేను పాతతా ఇప్పుడు. నాకు విశ్వాసం ఉంది బ్రదర్, నేను 3వ రోజు లేస్తా అని. ఉన్నామా ఎవరైనా? లేరా? మరి ఏ విశ్వాసం ఉంది మనకి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Hallelujah. So Jesus said, if you want to have the faith, have faith like God. If you say that mountain, ఆ కొండను వెళ్ళి ఈడ తీసుకొచ్చి పెడుతున్నావు ఈడ బ్రదర్. నిజంగా చాలా పరిశాన్ ఉన్నా బ్రదర్. కొండలు మనం వచ్చినప్పుడు ఎత్తుకొనే వస్తాం దాన్ని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొండతో వచ్చినాం. ఎక్కడ పైన వచనం కొట్టేసినాం కదా, దేవుడిలాగా విశ్వాసం ఉన్నదాన్ని. ఆ కొండను ఆజ్ఞాపించు, ఆ కష్టాన్ని, వేదన్ని, బాధని, బలహీనతని, అనారోగ్యాన్ని ఆజ్ఞాపించు, ఎల్లు సముద్రంలో పడు అని చెప్పు, అది పడుతుంది. ఆమేన్. ఆమేన్. యాడా ఆమేన్. అన్ని పుస్సే. వి డోంట్ హ్యావ్ దట్ ఫేత్. మన ఫేత్ ఎక్కడుంటుందో తెలుసా? ఫ్యాన్ ఆగిపోవాలి యేసునామములో. అది ఆగదు, ఈ కొండ పడదు. నువ్వు కావాలంటే సిస్టర్ విక్టర్ అడుగు, పెళ్లి చేసుకున్నప్పుడు నుంచి ప్రేర్ చేస్తుంది ఏమని అయిందాడు అడుకో. మంచి పిల్లని చెప్తే తర్వాత. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో యూ హ్యావ్ టు, బట్ 90% ఆఫ్ క్రిస్టియన్స్ దే ఆర్ కాల్డ్ బేబీ క్రిస్టియన్స్. చిన్నపిల్లలాగా పాలి అని ఎడుస్తున్నారు. అదే బతుకు మన దేవుడి దగ్గర. బేబీ క్రిస్టియన్స్. ప్రైజ్ ది లార్డ్. మీకు ముందు బాగా అర్థమైతే సిస్టర్. హల్లెలూయా. Hallelujah. తిని కూడా ఇంకా అడుక్కుంటున్నాం కదా. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా పసి బిడ్డల్లాగా దేవుడి సన్నిధిలో ఆ రీతిగా నడుచుకుంటున్నాం. వేర్ గాడ్ సేస్ యూ షుడ్ ఈట్ సాలిడ్ ఫుడ్. నేను ప్రతి వారం చెప్తున్న వాక్యం మీరు విని ఉంటే ఈరోజు ఎక్కడో వెళ్ళిపోయి ఉంటారు. వచనాలు చదవాల్సిన అవసరం లేదు. అలా వాక్యం బోధించేవాడిని మీకు నేను. వచనం తీయకపోతే బ్రదర్ వచనం లేకుండా చెప్తున్నానంటే, కానీ వచనం చదివి మీరు తెలుసుకొని ఉండి ఉన్న వాళ్ళైతే నేను టైం అలా యూస్ చేసేవాడిని, వేరే దానికి ముందుకెళ్ళేవాడిని, ఒక స్టోరీ లాగా చెప్పేవాడిని మీకు. ఈ 3 వారాలు చెప్పేది ఒకటే వారంలో కంప్లీట్ అవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల, దేవుడు మనని 90% మనం ఎలా ఉన్నామంటే, మనం అందరం కూడా దేవుడి సన్నిధికి వస్తున్నాం. దేనికి వస్తున్నాం అంటే, ఈ నెల అద్దె ఎట్లా కట్టుకోవాలి, ఫైనాన్స్ ఎట్లా కట్టాలి, నాది అది ఎట్లా పోతుంది, ఇదే ఎట్లా పోతుంది, ఆ బిల్లు ఎట్లా కట్టుకుంటాను, అదే బాధపడుతున్నాం మనం. ప్రతి వారం అదే ఉన్నది మనకి. కానీ దేవుడు ఏమంటున్నాడు? వాటిని తగలై, వాటిని పారిపోమని చెప్పు, ఎల్లోగా పడుమని చెప్పు, Amen. అది పడుతుంది. ఆ శక్తి నీకు నేను ఇచ్చి ఉన్నానండి. Amen. కానీ మనం ఇంకా అక్కడే ఉన్నాం. ఎంత కిందికి ఉన్నాం చూడండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో దిస్ ఈజ్ హౌ, ఆల్దో వి ఆర్ ప్రేయింగ్, వి హ్యావ్ నో రిలేషన్షిప్ విత్ గాడ్. ఇవన్నీ మనం ప్రార్థన చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడ అంతా పోతున్నాం. కానీ దేవునితో ఎలాంటి సావాసం లేదు. దేవుడు చెప్పింది ఏంటిది, మనం చేస్తున్నది ఏంటిది. హల్లెలూయా. హల్లెలూయా. గలీషియల్కి రాసిన లెక్క పౌలు గారు అంటున్నారు 6వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని యొక్క భారమంట దేనికి? మన యొక్క ఆత్మలను కాపాడాలని. ఒకరి భారములను ఆ, మరి ఒకరు భరించి క్రీస్తు నియమమును ఆ, పూర్తిగా నెరవేర్పుడు. చూడండి, అవర్ ప్రేయర్ షుడ్ బి లార్జ్లీ అబౌట్ ఫెలోషిప్, అవర్ ప్రేయర్ షుడ్ బి లార్జ్లీ అబౌట్ ఇంటిమసీ. ఇమాజిన్ సమ్ కాల్స్. ప్రైజ్ ది లార్డ్. అంటే భారము కలిగి ఉండాలి మనకు. ఎలాంటి భారం ఉండాలంటే సోల్ సేవింగ్ భారం ఉండాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి మనం ఊరికే ఇలాంటిదే అడుగుతూ ఉంటే దేవుడు నిజంగా మన ప్రార్థన ఆలకిస్తాడంటారా? మీరే చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ బ్రదర్ జూడ్ మర్ఫీ అనుకుందాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.
శామ్యుల్ బ్రదర్కి ఫోన్ చేశాడు అనుకోండి, లేకపోతే శామ్యుల్ బ్రదరే అనుకోండి, ఫోన్ చేసి నాకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి బ్రదర్ నాకు చాలా కష్టం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఫోన్ చేసినందుకన్నా నేనేం చేయాలి? కష్టం ఉందంటే అతన్ని అడిగిందల్లా చెప్పండి, ఇవ్వాలి. ఇవ్వాలనా? ఇవ్వాలి. అడిగిందల్లా బట్టలు, కిరాణకు, అది ఇది అది అన్నీ ఏమేమి అడిగిండు అన్నీ ఇచ్చిన. నెక్స్ట్ టైం ఒకసారి మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఏదో ఇచ్చిన. మూడోసారి ఫోన్ చేస్తే నేను లేపుతానా? ఏం ఖతర్నాక్ ఉన్నారా వీళ్ళు, లేపరా? ఎందుకు? దేవుడు నిన్ను ప్రేమించండి, సహోదరుని ప్రేమించమన్నాడు కదా. ప్రేమిస్తారా సిస్టర్? చూడు మర్ఫీ, ఇస్తారా? బ్రదర్ సాయంత్రం వెళ్ళిపోండి మీరు. చూడండి, ఫెడ్డప్ అయిపోతాం. ఆ కాల్ని చూడగానే ముందు ప్రేమతో ఏదో ఆదరించినాం, కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఫోన్ నంబర్ చూసే విరక్తి పొందుతుంది. ఇక్కడ చూడండి, మనం వచ్చే తీరు ఎలా ఉంది దేవుడి దగ్గర. ఆయన ఎలా రమ్మంటే మనం ఎలా పోతున్నాం. దేవుడికి అన్నీ తెలుసు మనకి ఏమేమి కావాలి, కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయనతో సావాసం కావాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నెక్స్ట్ టైం మనం మళ్ళీ ఇంకొకసారి చేయకుండా నేనైతే బ్లాకే చేసేస్తా. అవునా కదా? ఆ తర్వాత చెప్తాలే. నువ్వు నేను అక్కడ కలిసినప్పుడు ఇగో ఇది చేస్తారని చూపెడతా. ముందే చెప్పినా కదా, వెన్ యూ ట్రాన్సిట్. సో అందుకని మీరు ట్రాన్సిట్ అయిన తర్వాత అక్కడ దేవుడు ఏం చేస్తాడో అది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో ఈ విల్ గెట్ ఇరిటేటెడ్. మళ్ళీ మళ్ళీ ఇలాగే అడుగుతుంటే ఏమవుతుంది? ఇరిటేట్ వస్తుంది, పట్టించుకున్నట్టు ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు అస్తమానం మీరు ఇలాగే నన్ను అడుగుతుంటే ఏదో ఆ ప్లేగ్ వచ్చినట్టు ఉంటుంది నాకు. ఏమొచ్చినట్టు? ప్లేగ్ అంటే తెలుసా? తెగలు. అవునా కాదు? దురద అంటుకున్నట్టు ఉంటుంది. దురదకు దూరం ఉంటారా, దగ్గర ఉంటారా? అది. సో అలాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేస్తున్న ఈ యొక్క కార్యములల్లా దేవునికి మనల్ని దూరం చేస్తుంది. హల్లెలూయా. సో మనము ఏం చేయాలంటే దేవుడు నేర్పించిన ప్రార్థన, దేవుడు చేసే విధంగా మనం ఉండడానికి ప్రయాసపడాలి. దేవుడు మనని తనతో సావాసం కలిగి ఉండమన్నాడు. హల్లెలూయా. ఈ రకంగా జీవించడము దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఎవ్రీ టైమ్ దే నాక్ అట్ ద గేట్ ఆఫ్ హెవెన్. ప్రతిసారి పరలోక ద్వారం మనం తట్టుతున్నామంటే ఏదన్నా అవసరం ఉండాలి మనకి, లేకపోతే ఆ ద్వారం దగ్గరికి పోనే చాలా బిజీ అయిపోతాం. అప్పుడు ఏం చెప్తాం తెలుసా? బాగున్నన్ని రోజులు ఎక్కడ బ్రదర్, పొద్దుగాల డ్యూటీ, సాయంత్రం అది, సాయంత్రం పిల్లలు ట్యూషన్, అది ఇది అంటారు. 6 నెలల తర్వాత మళ్ళీ బాగోదు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైందమ్మా అంటే, ఎక్కడ బ్రదర్ అస్సలు టైం దొరకలేదు, రావాలనుకుంటే ఈరోజు ఎలాగో టైం తీసుకొని వచ్చినా అంట. ఇప్పుడు ప్రాబ్లం వచ్చినా అని చెప్పరు. హల్లెలూయా. తండ్రి వందనం, యేసురాజా వందనం. సో మనం ప్రతి ఒక్క యేసుని నమ్ముకున్న బిడ్డలందరూ కూడా రీజనబుల్గా లేరు, అన్రీజనబుల్గా ఉన్నారు. రీజనబుల్ అంటే దేవుడు చెప్పినట్లు ఉండటం లేదు, అన్రీజనబుల్ అంటే దేవుడు చెప్పినట్లు వారు నడవక వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు కష్టాలు తెచ్చుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో తండ్రి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే తనతో కలిసి కష్టపడే సావాసం కలిగి ఉండాలని. ఏం పడే? కష్టపడే సహవాసం. గట్టిగా చెప్పండి. కష్టపడే సహవాసం. మనకు సుఖం కావాలి. సుఖంగా మోకరించొద్దు, సమయాన్ని దేవుడి సన్నిధిలో గడపొద్దు, 9 నెలలు పిల్లల్ని మొయ్యకుండానే కనేస్తాం మనం. అలాంటి సావాసం. సో గాడ్ వాంట్స్ ఏ హార్డ్ వర్క్ ఫెలోషిప్. ప్రశాంతంగా ఉండకూడదు. దేవుడి రాజ్యం కోసం పోరాడే బిడ్డకి విశ్రాంతి ఉండదు. బేకార్ తలకాయ నొప్పి మాటలు మాట్లాడ్డాయన, పనికొచ్చే మాటలు, బేకార్ సావాసాలు ఉండే ఆయనకి. హల్లెలూయా. మనం ఈ నుంచి సెకండ్రాబాద్ స్టేషన్ వెళ్ళే వరకు 4 స్టాపులు ఉంటాయి మనకి. అవునా కాదు? ఇప్పుడు చాలామంది ఇక్కడి నుంచి కిందికి దిగుతారు, కింద మీటింగ్, ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోతారు ఏదో పని ఉన్నట్టు. ఆడ కింద 1 గంట సేపు ఉంటారు. హల్లెలూయా. చూడు, ఉన్న అభిషేకం అలా ఇంటికి తీసుకెళ్దామని లేదు.
చర్చికి వెళ్ళేసి వస్తాం వేలాంగనికి. ఒక నిమిషం ఉండండి సిస్టర్ జూడ్ మర్ఫీ. వేలాంగనికి వెళ్ళి ఎక్కడికి వెళ్తారు? మీ చుట్టాల ఇంటికి వెళ్తారా, మీ ఇంటికి వెళ్తారా డైరెక్ట్? ఎందుకు మీ ఇంటికి వెళ్తారు? ఆశీర్వాదం, ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ఇంటికి రావాలని వెళ్తారు. ఇక్కడ ఈ ప్రేయర్ హాల్, ఇక్కడ నుంచి చక్కగా మనం ఎక్కడికి వెళ్ళాలి? మన ఇంటికి వెళ్ళాలి. ఆ అభిషేకం మనం కొనుక్కోవాలి మన దగ్గర. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య వందనం, యేసయ్య వందనం. పావనాత్మదేవ వందనం, పావనాత్మదేవ వందనం. త్రియేక దేవ వందనం, త్రియేక దేవ వందనం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎప్పుడల్లా మనం దేవుడి దగ్గరికి వెళ్తామో మన కోరిక ఏముండాలంటే, లార్డ్ రివీల్ మీ యువర్ సెల్ఫ్ మోర్. నిన్ను నాకు అధికముగా. ఇప్పుడు చాలామంది వాళ్ళలో వాళ్ళు ఫీల్ అవుతుంటారు, బ్రదర్కి ఎలాంటి రెవల్యూషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఐ ఆస్క్ హిమ్, ఐ వాంట్ యువర్ వర్డ్. నాకు ప్రతి వారం మనం పెద్ద ఆడుకున్నవనంటే నేనే. ఐ వాంట్ యువర్ వర్డ్. నీ వాక్కు నాకు కావాలి, మీరు నాతో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో యూ హ్యావ్ టు సే రివీల్ మీ. ఎంతగా ఆయనను తెలుసుకుంటామో అన్ని రహస్యాలు తెలుసుకుంటాం, అంత ఆయనకు దగ్గర అవుతాం, అంత శక్తిని పొందుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం. పావనాత్మదేవ వందనం. పావనాత్మదేవ వందనం. సో వెన్ యు నో గాడ్ యు నో మిస్టరీస్. ఎప్పుడైతే ఎక్కువ తెలుసుకుంటామో ఆయన గురించి, అండ్ వెన్ యు జర్నీ విత్ హిమ్, ద డీపర్ జర్నీ యు మేక్ విత్ హిమ్. ఎంతగా ఆయనతో నువ్వు సావాసం చేస్తావో అంతగా ఆయన నిన్ను నమ్ముతాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు మనకు శక్తిని, బలాన్ని అవి ఇవి ఇస్తలేడు? నీకు డబ్బు ఇవ్వాలన్నా దేవుడు భయపడుతున్నాడు. ఎందుకు అడుగు? ఎందుకు బ్రదర్? ఎందుకు అడుగు? నువ్వు నాశనం చేసేస్తావు. నీకు దాన్ని వినియోగించాలి. దేవుని రాజ్యానికి తెలియదు. దేవుని రాజ్యానికి ఆ సొత్తుని ఎలా వినియోగించాలి నీకు తెలియదు. కాబట్టి దేవుడు నిన్ను నమ్మడు. నువ్వు ఆయనతో నడవాలి. యూ హ్యావ్ టు జర్నీ విత్ హిమ్, దట్ టు ఏ డీప్ జర్నీ. రేయిం పగులు నడిస్తే నీ నడకలో తెలిసిపోతుంది ఆయనకి. ఇంతగా ఇతను మీ ఆయన ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడా సాయంత్రం? నువ్వు అంటున్నావు కదా, అంటే ఏమంటావు సిస్టర్ జూడు? 35 years ఉన్నాం బ్రదర్ ఆయనతోటి, రగ్గు ప్రశాంతి అంటది. జూడ్ మర్ఫీ గురించి ఇట్లా చూసిందంటే చాలు మొత్తం స్టోరీ జాతకం చెప్పేసి, చిలుక రాత్రి లేట్గా వస్తుంది కానీ సిస్టర్ ముందు చెప్పేస్తుంది అంతా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బికాజ్ షీ నోస్ షీఈస్ వాకింగ్ విత్ హిమ్. yes తన భర్తతో నడుస్తుంది, జీవిస్తుంది. ఆయన ఎస్ అంటాడా, నో అంటాడా, ఆమె అడిగితే ఇస్తాడా లేదా మీకు తెలుసా తెలియదా? తెలుసు. సో ఇఫ్ యు వాక్ యు నో. ఐ నో బికాస్ ఐ వాక్ విత్ హిమ్. సిస్టర్ మీ పని అయిపోతుంది, మీరు భయపడకండి. సింపుల్గా చెప్తున్నా, ఎందుకంటే నాకు తెలుసు. ఐ వాక్ విత్ గాడ్. హల్లెలూయా. hallelujah The more you walk, the more assignments you will get. నిన్ను నమ్మి ఇంకా నీకు బాధ్యత కలిగిన జాబ్స్ ఇస్తాడు. అమ్మా ఎల్లు రాజ్కుమారి, అక్కడ సిస్టర్ ఏం పేరమ్మా మీది? విక్టోరియా. చెప్పి మర్చిపోయినానే. పడిపోయింది లేపు పో అంటది. చూడు, నువ్వు ఎక్కడో వెళ్ళి లేవాలని లేదు. ఒక్క వ్యక్తిని నా లేపితే ఈ టీవీ ద్వారా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఆమేన్. లోకమంతా దీవించబడతాం. అది జీసస్, అది దేవుడండి. ఒక్కడు పాస్పోర్ట్ పోగొట్టుకుంటే ఇంకొక వ్యక్తి చూసింది, ఇక్కడ కూర్చుని చూడు చందమామలా. ఎవరో పోగొట్టుకున్నాడు, నెవీనని మా ఫ్రెండే. బ్రదర్ నా పాస్పోర్ట్ పోయింది. అరే నీ దోస్తు తీసుకొచ్చి ఇస్తాడు పో పైకి అన్న. నీ పాస్పోర్ట్ అమెరికాలో పాస్పోర్ట్ పోతే బతుకులేదు. బ్రదర్ ప్లీజ్ గో, యువర్ ఫ్రెండ్ ఈస్ కమింగ్ డౌన్, హీ విల్ గివ్ యూ అన్న. నీ ఫ్రెండ్ వస్తున్నాడు ఎదురు, పాస్పోర్ట్ ఇస్తాడు. అక్కడే అన్న మైకిల్ నా మీద పడిపోయింది. అమెరికా వదిలేసి వచ్చేసింది ఆమె. ఆమేన్. Amen. చూడు ఎట్లా చూస్తుందో చూడు. ఆమేన్. అదండి దేవుడు లేపాలంటే. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నన్ను చాలామంది అమెరికాలో ఇట్లా నమ్ముతారు బ్రదర్ ప్యాట్రిక్ అంటే. మనం పోతలేం, డిమాండ్ ఎక్కువ మనకి. హల్లెలూయా. హల్లెలూయా. నాకు పోవాలంటే ఇష్టమే కానీ జర్నీ అంటే భయం, అంతసేపు కూర్చోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మరి మిమ్మల్ని వదిలేసిపోవాలంటే అస్సలు మనసు ఒప్పదు. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ఇఫ్ యు వాక్ విత్ గాడ్ దెన్ ఓన్లీ హీ విల్ ట్రస్ట్ యూ.
ఈరోజు మనం నమ్మేలాగా మనం ఉన్నామా దేవుడు? సొంత భర్తనే పాకెట్ చూపెడతలేడు మనకి. పరిస్థిస్తాడా మీకు చేతికి? చల్ పెట్టాడా? ఎందుకు పెట్టాడా అంటాడు. అవునా కాదా? ఏమంటారు? అస్సలు ఒప్పుకోరు మీరు, ఎందుకంటే మీ రహస్యం అంతా బయట పెడుతుంది ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ రీతిగా మీరు ప్రార్థన చేస్తే, నేను చెప్తున్నాను కదా, దేవుడు చేసే అద్భుతాలు మీ జీవితంలో మీరే ఆశ్చర్యపోతారు. ఆమేన్. మీరే ఆశ్చర్యపోతారు. ఆమేన్. సో ఈ రోజు నుంచి మీరు చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా మీరు దీవించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసు వందనం. యేసువా వందనం. సో ఈ రకంగా మీరు ప్రార్థన చేసి, ఈ రకంగా మీరు జీవిస్తే, ఏ కష్టానికైతే మీరు ప్రార్థన చేస్తున్నారో, ఇందాక నేను చెప్పాను కదా మనమంతా అడుగుతున్నామని, ఏ అడుక్కోవడానికైతే దేవుడి సన్నిధిలో వస్తున్నామో, ప్రభువా ఇది కావాలి, అది కావాలి, అలా కావాలి, ఇది కావాలి, ఏదైతే మీరు కోరుకొని ప్రార్థన చేస్తున్నారో అది మీరు కోరుకోకుండానే మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఆమేన్. ఏ దుష్టుడైతే మిమ్మల్ని తాకుతున్నాడో, ఏ దురాత్మ అయితే మిమ్మల్ని తాకుతుందో, ఏ మాంత్రిక శక్తులు అయితే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తుందో, మీరు ప్రార్థన చేయక మునిపే ఏదైతే రావాలి, ఏదైతే ఉన్నదో యేసు నామములో తొలగిపోతుంది. నీ దగ్గరికి రానే రాదు. ఇట్ విల్ గెట్ వానిష్డ్. ఆమేన్. నెవర్ ఇట్ విల్ కమ్ టు యూ, బికాస్ యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఆమేన్. And the power of the Lord is possessing you. So nothing can touch you. ఆమేన్. ఏది కూడా నేను తాకలేదు. బికాస్ యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడితో నడుస్తున్నావు, దేవుడితో మాట్లాడుతున్నావు, దేవుడితో సావాసం కలిగి ఉన్నావు. నీ యొక్క పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మశక్తితో ఆయనతో ఐక్యమై ఉన్నావు కాబట్టి నిన్ను ఏది కూడా తాకచాలదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. మన ప్రాబ్లం ఏంటంటే ఆ హయ్యర్ రేంజ్లో వెళ్ళి మనం ఉండాలన్న ఆశ మనకు లేనే లేదు. ఇడదాకానే చాలు, ఫ్రైడే వస్తున్నాం పోదాం, లిమిటెడ్లో ఉంటాం మనం. యూ వాంట్ టు బీ ఇన్ దట్ లెవెల్. ఆ లెవెల్లో, ఆ హై లెవెల్లో నువ్వు ఉండగలిగితే ఏది నీ దగ్గరికి రాదు. ఎందుకు రాదండి? నేను కూడా ఎంతోమందిలో ఉన్న దుష్ట దురాత్మ శక్తులను, మాంత్రిక శక్తి అన్ని ప్రేర్ చేస్తాను, మరి నన్ను ఏది అంటుకోదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక్క రహస్యం చెప్పి ముగిస్తాను. రాజులు ఆకలితో ఉంటారా? కింగ్స్ ఉండరు. విల్ దే వరీ ఫర్ ఫుడ్? ఉండరు. ఉండరు. కార్, బంగ్లా, పనులు, రాజు పేరుతోటే అవన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆమేన్. అవునా కాదా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నీ దగ్గర కూడా అన్నీ ఉంటుంది. ఆమేన్. ఉంటేనే ఉంటుంది, లేకపోతే ఏది లేదు. రాజు ఆజ్ఞాపిస్తే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. అది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నా కారే నాకు అవసరం లేదు, నేను ఫోన్ చేస్తే కారు వస్తుంది. ఇప్పుడు భోజనం గురించి మీ అందరికీ తెలిసిందే, అవునా కాదు? అవును. నాకేమన్నా బాధన ఆలోచన చేయాలా? నేను లేదు. లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ద ప్యాకేజ్ ఈస్ దేర్ ఫర్ ఎ కింగ్. సో యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన పోలికలు ఉన్నావు, నీకు ప్యాకేజ్ ఆల్రెడీ ఉన్నది. అందుకే యేసే అన్నాడు, డోంట్ కేర్ అబౌట్ టుమారో. రేపటి గురించి ఆలోచించకన్నాడు, చింతించకన్నాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో బికాస్ ద మోర్ డీపర్ యు గెట్ ఇన్ టు గాడ్, ద మోర్ యు ఆర్ ఎంపవర్డ్. ఎంత లోతుగా ఆయనతో నడుస్తావో అంతగా నువ్వు దీవించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి తండ్రి దేవునికి ఏ ఉద్దేశం ఉంది, ఎలాంటి బాధ్యత మన మీద ఉందంటే, భారం మన మీద ఉందంటే, మనము ఆయనతో సావాసం కలిగి ఉండాలని ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. అందుకే అన్నాడు, ఏమన్నాడు? జాన్ 4:23లో, బట్ ద అవర్ ఈస్ కమింగ్ అండ్ ఇండీడ్ ఈజ్ ఆల్రెడీ హియర్ when the true worshipper will worship the Father in spirit, truth. For that kind of worship the Father wants. చూడండి, సత్యముతో ఆరాధించే బిడ్డలు నాకు కావాలి. అలాంటి ఆరాధికులు నాకు కావాలంట. అంటే ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరు? సత్యముతో ఆరాధించే బిడ్డలు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మై ఉన్నాడు కాబట్టి దోస్ హు వర్షిప్ గాడ్ మస్ట్ వర్షిప్ ఇన్ ద స్పిరిట్. ఎవరైతే కానీ నిజమైన ఆరాధకులు ఆ, ఆత్మయందును ఆ. సత్యవంతును తండ్రిని ఆరాధించే సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. ఆ. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. నిజముగా తండ్రి ఆశించినది. నిజమైన ఆరాధికులు ఎవరు?
దేవుడు ఎంత అంటే గొప్పవాడంటే ఈ సెల్ఫ్ సఫిషియెంట్, ఆయనలో అన్నీ ఉన్నాయి, ఆయనలో అన్నీ కలిగి ఉన్నాడు. కానీ కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నాకు నిజమైన ఆరాధకులు కావాలి, పరిశుద్ధాత్మలో ఉన్న బిడ్డలు నాకు కావాలని. మన సావాసం, ఈ వాంట్స్ అవర్ ఇంటిమేసీ. ఒకసారి చప్పట్లు కొడతారా? ఆమేన్. ఆయన పితా, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు ముగ్గురు ఒకటేనా? ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, దే ఆర్ 3 are 1. is one. దే ఆర్ వన్ కమ్యూనిటీ. ఆమేన్. ఒక గొప్ప దేశమై ఉన్నారు, లోకమై ఉన్నారు వాళ్ళు ముగ్గురు. వాళ్ళు ముగ్గురే సాటి వాళ్ళకి. ఎవరు ప్రేమ అక్కర్లేదు, ఎవరు సాయం అక్కర్లేదు, ఎవరు పొగుడుదల అక్కర్లేదు, లోకరీతిగా ఏ స్తుతి ఆరాధన వాళ్ళకి అక్కర్లేదు. అయినా తండ్రి దేవుడు ఏమంటున్నాడు? నాకు నిజమైన ఆరాధకులు కావాలి, వాళ్ళ సావాసం నాకు కావాలి, మనల్ని కోరుకుంటున్నాడు. He needs us. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నీతో నాతో సావాసం కావాలని కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప భారం ఉన్నది చూడండి ఈ వర్డ్లో. ఈ ఒక్క మాటలో ఎంత పెద్ద బాధ్యత, ఎంత కోరిక ఉన్నది తండ్రికి. నువ్వు కావాలని, నువ్వు వస్తున్నావు చిప్పా పట్టుకొని, నాకు అది కావాలి ఇది కావాలి. తూ నీ బతుకు అంటున్నాడు. Yes. ఏం బతుకు మనది? హీ హాస్ ఎవ్రీథింగ్. రామరాజు కుమారి, నీ ఆరాధన నాకు కావాలి. ఈడ ముసుగు వేసుకొని, పౌడర్ వేసుకొని, అది వేసుకొని, ఓ దుమ్ము దులిపినా నేను ఈరోజు అంటున్నాం. మన బతుకు సిగ్గు పడాలి మనం మన వర్షిప్ మీద. ఇంత గొప్ప దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. నా బతుకు ఇంత దిగజారిపోయిన బతుకు, ఇంత దేవుడు గొప్ప నన్ను కోరుకోడు. ఎంత విశ్వాసంతో ఉండాలి. నమ్మక ద్రోహంగా ఉన్నాం మనం, ఆ రీతిగా ఉన్నాం. ద లార్డ్ ఈస్ థర్స్టింగ్ ఫర్ యూ. నువ్వు కావాలంటే ఈడ ఫ్రెండ్షిప్, ఫోన్ నంబరు, కథలు, స్టోరీలు చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది. యూ కమ్ హియర్ ఫర్ దట్ గాడ్ హూ ఇస్ థర్స్టింగ్ ఫర్ యూ. నువ్వంటే అంత ప్రేమ కలిగి ఉన్నాడు. దానికి డిమాండ్ చేసేది ఇంత పని. పౌరుషం వేరే, గర్వం దానిగా నేనేం చేస్తానమ్మా, ఆయన అడిగితే చేస్తానంట. నీ చీమ బిస్కితే పిసికినట్టు చచ్చిపోతాం మనం. అలాంటి అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ద లార్డ్ సేస్, ఇఫ్ యు రీడ్ ఇన్ డెట్రోనామీ, చూడండి, ఆ నిజమైన ఆరాధకులు కాదు. ద్వితోపదేశం 32:9 అంటున్నాడు, ద లార్డ్స్ ఓన్ పోర్షన్ హిస్ పీపుల్, జేకబ్ హిస్ చోజన్ షేర్ అంటున్నాడు. కానీ దేవుడు కానీ ఆ, యాకోబు సంతతిని మాత్రము ఆ, ప్రభువు తన సొంత ప్రజలను చేసుకొనెను. ఏమంటున్నాడు? యాకోబు సంతతి ఎవరంట? సొంత ప్రజలు. మీకు అది కూడా తెలియదు కాబట్టి చెప్తలేరు మీరు. యాకోబ్, యువర్ షేర్, యువర్ పోర్షన్ ఈజ్ మైన్ అంటున్నాడు. మనం ఎవరికి చెందిన మనం తెలుసా? యావే దేవుని, ఆయన సొత్తు. కానీ బర్బాదై ఉన్నాం లోకంలో. మా ఆయన కోటేశ్వరుడు, మా తండ్రి లక్షాధికారి ఉండే, మేము భిక్షాధికారి అయిపోయినాం అంటున్నాడు. అలాంటి బతుకుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. ఇఫ్ యూ రీడ్ ఇన్ 2 Corinthians chapter 13:13, కొన్ని బైబిల్స్లో 14 కూడా ఉంటుంది. తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సావాసము ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు దేవుని ప్రేమయు పవిత్రాత్మ సహవాసములు మీకందరికీ లభించు ఎప్పుడు ఉండాలి. అది లేనిది బతికే లేదు. తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సావాసం, యేసుక్రీస్తు యొక్క కృప ఎప్పుడు ఉండాలి. మన జీవితం కలకలలాడుతూ ఉండాలంటే, పచ్చగా ఉండాలంటే, పౌడర్ పూసుకుంటే కాదు, కలకలలాడుతూ ఉండాలి అన్ని విషయాల్లో. సో యూ హ్యావ్ టు గెట్ ఎంపవర్డ్, యూ హ్యావ్ టు గెట్ టైడ్ అప్ విత్ దిస్ 3, పిత, పుత్ర, పవిత్ర ఆత్మతో ఎల్లప్పుడూ నింపబడి ఉండాలి. మన జీవితాలు నింపబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రకంగా దేవుడితో మనకు సావాసం లేకపోతే కరెక్ట్గా మీరు అనుకోవాలి, నేను దేవుని సన్నిధిలో, దేవుని చిత్తంలో లేను. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడి సన్నిధిలో ఉండి కూడా మనం ఎలా ఉంటామంటే, యూ విల్ బికమ్ యూ విల్ లివ్ లైక్ ఏ స్ట్రేంజర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హౌ యూ విల్ బీ లైక్ ఏ స్ట్రేంజర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుడి సన్నిధిలో ఉంటే కూడా ఎవరో యారు మాది ఆమె తెలియమన ఏమో నాకు తెలియదు అన్నట్టు ఆ రీతిగా ఉంటాం. ఇందాక సిస్టర్ అడిగింది కదా, తర్వాత ఏమైతుంది? పరలోకంలో దేవుడి చిత్తంలో లేకపోతే, దేవుడు అనుకున్నట్టు మనం లేకపోతే, యూ విల్ బీ లైక్ ఏ స్ట్రేంజర్ దో యు ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే ఉన్నాం, పోతున్నామంటే పోతున్నాం, వస్తున్నామంటే కాదు. యూ షుడ్ నో గాడ్, యూ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్. ఆయనతో సావాసం కలిగి ఉండాలి. లేకపోతే మనము అన్యుల్లాగానే ఉండి అన్యుల్లాగానే వెళ్ళిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సో ఎవరైతే దేవుడు సన్నిధిలో ఉన్నవారు ఉన్నారో, సావాసం కలిగి ఉన్నవారు ఉన్నారో, వాళ్లకు తెలుసు దేవుణ్ణి ఏం అడగాలో. ఆమేన్. ఇప్పుడు మీరందరిలో ఒక డౌట్ వచ్చిండొచ్చు. బ్రదర్ అడుగుతున్నాం అన్నారు కదా. మరి ఏం అడగాలంటే, దేవుడు సన్నిధిలో ఉన్నవాళ్ళు, ఆయనతో సావాసం కలిగి ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, ఎందుకు అడుగుతామా, ఆయన సన్నిధిలో కూర్చో, అన్నీ నీదే అంటాడు. ఆమేన్. ఆయనను అడుక్కో ఫస్ట్. రాజును పోయి పట్టుకుంటే రాజ్యం అంతా మంది కాదా? అవునా కాదు? అందుకే నాకు యేసయ్యా నువ్వు కావాలని. అందుకే కీర్తనకారుడు